హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? నీతమ్మ వంటిల్లుకి స్వాగతం. నేను ఈరోజు మీకు ఆలు బొండా ఎలా తయారు చేయాలో చేసి చూపించబోతున్నాను. ఆలుగడ్డలు 4 తీసుకున్నాను. తీసుకొని దాన్ని బాగా శుభ్రం చేసి 4 ముక్కలుగా చేసుకొని దాన్ని ఒక్కొక్కటి 4 ముక్కలు 8 ముక్కలు అయితే ఒక్కొక్క గడ్డ అది తీసుకొని దాంట్లో నీళ్లు పోసి చక్కగా ఉడికించుకున్నాను 2 విజిల్లతోటి. ఉడికేలోపుగా పచ్చిమిర్చి అల్లం తీసుకొని కారం నూరి పెట్టుకున్నాను. ఆలుగడ్డ ఉడికిన తర్వాత వాటిని జల్లి దాంట్లో పోసి చిల్లుల గిన్నెలో పోసి ఆరనిచ్చి అది ఆరిపోయాక పైన ఉన్నటువంటి పొట్టును తీసి దాన్ని చక్కగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. చేసుకున్నట్లయితే మంచిగా బాగుంటుంది. అది చక్కగా పొట్టంతా ఊడిపోయేటట్టు తీసుకొని ఇలా ఉంచుకొని నూనె వేడి చేసుకొని దాంట్లో మామూలుగా మనం పోపు దినుసులు వేసుకుంటాం కదా, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసేసుకొని కరివేపాకు ఇదంతా వేసుకొని చక్కగా ఫ్రై అయ్యాక వాటిని మీడియం ఫ్లేమ్ పైనే ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఇవన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని దాంట్లో అల్లం పచ్చిమిర్చి కారం నూరుకున్నాను కదా, అది ఆ నూనె పోపులోనే వేసినట్లయితే పచ్చివాసన పోయి మొత్తం కూర అంతటికి పడుతుంది. కూర ఉడికాక కూర పైన అది వేసినట్లయితే దాంట్లో కలవదు, పచ్చివాసన ఉంటుంది, కూర అడుగంటుతూ ఉంటుంది. ఎప్పుడైనా వంకాయ కూరలో అయినా దీంట్లో అయినా నూనెలో వేసినట్లయితే చక్కగా మగ్గి పచ్చివాసన పోయి కమ్మటి రుచి వస్తుంది. కాబట్టి నూనె పోపు వేగగానే పచ్చికారం వేసుకుంటే బాగుంటుంది. కడుపులో వంట కూడా రాదు. అందుకోసం దీన్ని మంచిగా మెత్తగా నలిపి మెత్తగా ఉడుకుతాయి కదా, దాన్ని మెత్తగా చేసుకొని అందులో వేసి బాగా కలుపుకోవాలి. నూనె ఎంత వేసినా ఆలుగడ్డ బాగా పీల్చేస్తుంది కదా, అట్లా ఏం కాదు. 2 గంటలు వేసుకొని పోపులో చక్కగా కూర అంతా కూడా మగ్గేటట్టుగా చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు చక్కగా మగ్గనివ్వాలి. మగ్గితే పచ్చివాసన అంతా పోయి చాలా రుచిగా తయారవుతుంది. దాంట్లో కొత్తిమీర వేసుకొని ఒక్క 2 మినిట్స్ ఉంచి దించేసుకుంటే ఆలుగడ్డ కూర తయారైపోతుంది. ఈ లోపుగా మనం శనగపిండి, దానికి తగినంత శనగపిండి తీసుకొని దాంట్లో వాము పొడి కానీ వాము కానీ వేసుకోవాలి. క్రిస్పీనెస్ కోసం కొంచెం బియ్యపిండి వేసుకోవాలి. 1 గ్లాస్ శనగపిండి వేసుకుంటే 1/4 గ్లాస్ బియ్యపిండి వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా దీనికి పెద్ద సోడా అవసరం లేదు. నేను వాము 1 స్పూన్ వేసుకున్నాను, పొడి కూడా వేసుకోవచ్చు. ఇంతలోకే కూర చల్లారిపోయింది. ఆ కూరని చిన్న చిన్న ముద్దలుగా చేసి పెట్టుకున్నాను. పూర్ణ బూరెలకు చేసుకుంటాం కదా, ఆ విధంగా చేసుకొని పక్కకు ఉంచుకొని ఈ శనగపిండిలో ముంచి వేసుకున్నట్లయితే మనకి ఎంతో ఇష్టమైనటువంటి ఆలు బోండా ఎంతో రుచికరంగా తయారైపోతుంది. దాన్ని మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా శనగపిండిని కలుపుకోవాలి. కలుపుకుంటే ఎంతో రుచికరమైనటువంటి ఆలు బోండా రెడీ అయిపోతుంది. సాయంత్రం పూట స్నాక్స్గా బాగుంటుంది. ఎప్పుడన్నా వారాలు ఉంటాయి కదా, శనివారము, మంగళవారము ఇట్లా అన్నం తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సాయంత్రం పూట రాత్రిపూట చేసుకోవచ్చు. అన్నంలో కూడా వేసుకొని తిన్నట్లయితే ఎంతో రుచికరమైనటువంటి స్నాక్స్ మన కోసం రెడీ అయిపోతుంది. ఇంట్లోనే చక్కగా ఆలు బోండా ఇట్లా చేసుకొని మనము తినేసేయచ్చు. ఎంతో రుచికరమైనటువంటి ఆలు బోండా రుచి చూసి చేసుకొని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.